నా పేరు పుట్టేపాళెం చంద్రమౌళి. నేను సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ని. మట్టింపాడు అనేటటువంటిది నెల్లూరు మండలంలో ఆవంచల్ల పంచాయతీలో చేరినటువంటి ఒక మజరా గ్రామం. అది ఇనాం గ్రామం. అయితే ఆ ఇనాం భూమి 1500 ఎకరాలు, 3 ఇనాందారులది. ఒక ఇనాందారు దగ్గర ఇనాం చట్టం రద్దు కాక ముందు మెట్టా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఒక 400 ఎకరాలు ఆయన వాటాకు వచ్చినటువంటి భూమిని కొనుగోలు చేశారు. అయితే తాళ్ళపూడిలో వాళ్ళకి చాలా భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వదిలేశారు. వదిలేసిన తర్వాత 1985 ప్రాంతంలో సుజాతారావు గారు మన జిల్లా కలెక్టర్ అయినప్పుడు ఆమె సుమోటోగా ఎంక్వైరీకి పెట్టింది. ఆ ఎంక్వైరీలో ధర్మైన తహసీల్దార్ ఏం చేశారంటే ఈ 1500 ఎకరాలకు సంబంధించి ఇనామదారులు 3 ఉన్నారు, వాళ్ళకే చెందొద్దని చెప్పి ఆయన ఒక తీర్పు చెప్పాడు. నా పేరు ఆలూరు తిరుపాలు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. మట్టింపాడు ఆమంచర్ల పంచాయతీ మట్టింపాడు గ్రామం, అది ఇనాం గ్రామం. అక్కడ 28 మంది రైతులు స్థానికులు 110 ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్నారు. అది వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము గతంలో అనేక సార్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చున్నాము. అయితే అది అప్పటి నుంచి 1960 నుంచి పెండింగ్లో ఉన్నాయి భూములు. ఎందుకనంటే మెట్టా రాజగోపాల్ రెడ్డి ఆయన ఒక ఇనాందారుడి దగ్గర 500 ఎకరాలు కొని వాళ్ళకి తాళ్ళపూడిలో భూములు ఉన్నందువల్ల అక్కడ సీలింగ్లో వదిలేశారు. సీలింగ్లో వదిలేసిన తర్వాత అవి రకరకాలైనటువంటి వాళ్ళు చెట్లు కొట్టుకోవడం, పుట్ల కొట్టుకోవడం, అక్కడంతా అడవిగా ఉండింది. ఆ అడవిని కొంతమంది చాలా మంది రైతులు చెట్లు కొట్టుకొని దాన్ని సాగు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఒక రిటైర్డ్ ఇనాం తహసీల్దారు కొంతమందికి కొన్ని దొంగ పట్టాలు ఇష్యూ చేశారు. దానికి అవన్నీ చల్లవని చెప్పి ఎంఆర్ఓ ధర్మయ్య గారు ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఇనాందారులకి ఈ భూమి చెందుతుంది అని చెప్పిన తర్వాత ఇనాందారుల్ని మేనేజ్ చేసిన దానికోసం మెట్టా రాజగోపాల్ రెడ్డి కొడుకైనటువంటి మెట్టా శేఖర్ రెడ్డి గారు కొంతమంది పేర్లతో, వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఒక 20 మంది పేర్లతో వాళ్ళు పాస్బుక్లు తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత 2014లో కలెక్టర్గా, నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీకాంత్ కలెక్టర్ గారు మళ్ళీ దాని మీద కూడా ఎంక్వైరీ వేయడం జరిగింది. వేసి ఇవన్నీ కూడా ఈ పాస్బుక్లన్నీ కూడా చల్లవు అని చెప్పి అభయన్స్ లో పెట్టి ఉన్నాడు. నా పేరు పూడిపర్తి జనార్దనం. నేను నెల్లూరు మండల కార్యదర్శిని, సిపిఎం పార్టీ. ఈ ఆవంచల పంచాయతీలో ఈ యొక్క రాచమల్లి రమేష్ అనే అతను 30 ఎకరాలు అటగిచ్చేసి ట్రాక్టర్ సేద్యం చేస్తా దున్నుకుంటా, ఇదిగో చెట్లు వేసారండి, చెట్లు చూడండి, ట్రాక్టర్తో దున్నుతున్నారు. ప్రజెంట్ కూడా ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ పట్టించుకోవటంలా. ఎంఆర్ఓ పట్టించుకోక పోలీసుల చేత మళ్ళా బెదిరించి ఆ స్థానికుల్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ నుంచి ఫోన్ చేసి మీకేం ఇంట్రెస్ట్, మీరు ఎందుకు ఆ పొలంలోకి పోతున్నారు అని అంటున్నారు. అతను దొంగ పట్టాలు తెచ్చేస్తా ఉంటే అతను మట్టుకు అడగరు. కానీ అక్కడ పరిస్థితి అడిగిన వాళ్ళని పోలీసులు ఫోన్ చేసి మేము సాయంత్రం కేసు కట్ట స్టేషన్కి రాని పిలవటం, ఆ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు రమేష్ అనే వ్యక్తి. వెంటనే రమేష్ని అరెస్ట్ చేసి ఆ పొలాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం.